నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఇవాళ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. ముందుగాల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కార్యం ఏం లేదు. బాబు శ్రీకాంత్ చనిపోయిండు. శ్రీకాంతాచారితో పాటు 1000 మంది చనిపోయారు. అప్పుడు సోనియమ్మ ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు, పిల్లలంతా చనిపోతున్నారు. తల్లిదండ్రులు కడుపు కొత్త తీర్చలేమని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ రాష్ట్రాన్ని ప్రకటించింది కాబట్టి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి ఉండాలంటే నిరుద్యోగులకు కూడా నీళ్లు నిధులు నియామకాలు కావాలి. అందుకోసమనే ఆ పార్టీలనే ఆ గవర్నమెంట్లో కొనసాగినాం. మరి సోనియమ్మ రుణం కూడా తీర్చుకోవాలి. ఇంకా మా ఏజ్ బార్ అవుతుంటే మేము కూడా పార్టీలలో పనిచేయకుండా పోతాం. కొన్ని రోజులు సోనియా గాంధీ రుణం తీసుకుందామని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల స్మారక స్తూపం రోజు గన్మెన్లను పంపించింది, సెక్యూరిటీ తోటి మిమ్మల్ని తీసుకొచ్చింది. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు మీకు ఏదో పదవి రాబోతున్నటువంటి అంశం కూడా చర్చనీయంగా మారింది. అసలు ఏం జరిగింది అప్పుడు? ఎమ్మెల్సీ ఇస్తాని అనబట్టి 2015-14 నుంచి అన్నారు. కానీ ఎమ్మెల్సీ అనేది సరే కేసీఆర్ మనసులో కేటీఆర్ మనసులో వాళ్ళ దగ్గర ఏమున్నదో మనకు తెలియదు. కానీ నాకు మధ్య వాళ్ళే బాగా రాకుండా అడ్డుకున్నారు. ఆ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఇంటికి వెహికల్స్ పంపించారు. అక్కడ కూడా తీసుకుపోయారు. 3:30-4 గంటలకు ప్రకటిస్తున్నారు. ప్రకటించకుండా అదే ఎమ్మెల్సీ దాసోత్సవానికి ఇవ్వడం జరిగింది. అట్లే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. గతంలో మీరు అదే హుజూర్ నగర్ కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ గారు మీరంతా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఏమనిపిస్తుంది వారి సమక్షంలో ఇవాళ దీపాదాస్ మున్షి గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారు? ఏమనిపిస్తుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మంచి ఇప్పుడు లబ్ధి పొంది జై తెలంగాణ జెండా పట్టిన వాళ్ళు కూడా కేసీఆర్ గారి దగ్గర మినిస్టర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అలాంటి వాళ్ళు పదవులు పొంది పైసలు లేకుండా ప్లాస్టిక్ చెప్పులతో వచ్చినోడు కూడా కోర్టు సంపాదించుకున్నాడే పార్టీ మారుతున్నారు. మేము మరి రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ గారి కోసం రావాలి కదా పార్టీకి, దానికోసం వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో చేయలేను. ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారనుకుంటున్నారా? ఎందుకంటే తొలి అమరుడైనరు శ్రీకాంతాచారి గారు, వాళ్ళ మదర్గా మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్న న్యాయం చేస్తా అనుకుంటున్నారా? ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎలాగూ న్యాయం చేయలేకపోయింది. రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు శ్రీకాంతాచారి పేరు ఎత్తేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి గారు. ఏ మీటింగ్లో కానీ శ్రీకాంతాచారి తల్లికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ప్రతిసారి అంటుండేది. సరే నాకు పదవి ఇవ్వకున్నా వేయలే కానీ ఆ మాట వింటేనే నాకు తృప్తి అయ్యేది. ప్రతిపక్ష పౌరులు కూడా గుండెలో నా శ్రీకాంత్ ఉన్నాడు, నా కొడుకున్నాడు, నాకు న్యాయం జరగలేదని ప్రజలలో కూడా ఉందని చెప్పేసి నేను సంతోషపడేదని. అలాంటి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యిండు, కంపల్సరీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని కలిసిరా అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయినాక? 2 సార్లు కలిసిన. ఏమన్నా హామీ ఇచ్చిరా? ఒకసారి అంటే మామూలుగా మర్యాద పూర్వకంగా కలిసి వచ్చిన. రెండోసారి కూడా సార్ నేను పార్టీలో కూడా జాయిన్ అవుతాను చెప్పి వచ్చిన. మంచిదమ్మా, సంతోషం కాండి అని చెప్పారు. ఈ పార్టీ 6 నెలలు 3 నెలలు ఏడాదిన్నర అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఇటువంటి కామెంట్ చేస్తున్నటువంటి ఈ పార్టీలోకి మీరు జాయిన్ అయ్యారు, ఉంటారా? దృఢంగా గట్టిగా పార్టీలో కొనసాగుతారా మీరు? పోతాయా? నేను ఎందుకు పోతాయంటే ఏం పార్టీ ఒక గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి పోతారనేది మాత్రం అబద్ధం. పార్టీ 5 ఏళ్ళు కరెక్ట్ నడుస్తుంది, ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ళు రేవంత్ రెడ్డే కొనసాగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది మొత్తం మీద శంకరమ్మకు మంచి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాటు మాకు ఎటువంటి హామీలు నెరవేర్చలేకపోయింది, ఎటువంటి పదవులు ఇవ్వలేకపోయారు. సో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనటువంటి ఒక దృఢ సంకల్పం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఏదైనా భవిష్యత్తులో మాకు మంచి ఉన్నత స్థానాన్ని ఇస్తారన్నటువంటి హామీ అయితే, ధైర్యం అయితే ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.